పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న జరిగినటువంటి సవాళ్ళ తతంగంలో కాంగ్రెస్ మంత్రుల యొక్క డొల్లతనం, అట్లనే వారు సమాధానం చెప్పలేక తప్పించుకున్న తీరు, పోలీసుని అడ్డం పెట్టుకొని మా వాళ్ళని రానియకుండా వాళ్ళు పారిపోయిన తీరు, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం అట్లాగే మీడియా మిత్రులు మీరందరూ కూడా చూసినారు. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లయిందంటే, సై సినిమాలో వేణుమాధవ్ గారని ఆయన ఒక పాత్ర ఉంటుంది ఆ సినిమాలో. ఆయన ఏమంటాడంటే, వేణుమాధవ్ గారు అనేది, నా పేరు నల్లబాలు, నేను త్రాచుపాము కంటే ఎక్కువ డేంజర్, నేను దార్కారిని అని అంటాడు. ఆ డైలాగ్ ఉంది సినిమాలో. తర్వాత హీరో వచ్చి ఆ వేణుమాధవ్ని వాయించి మొదలు పెడితే మొత్తం ఆయన ఎప్పటిదాకా దార్కారి బిల్డప్ ఇచ్చిందంతా కూడా తుస్సుమట్టదు. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా సై సినిమాలో వేణుమాధవ్ గారి రోల్కి ఏ గతైతే పట్టిందో ఆ పరిస్థితి ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారికి పట్టింది. చర్చ అన్నాడు, సవాళ్ళు అనిపించిండు, మంత్రులను ఎగదోసిండ్రు, చివరికి అంత తోక ముడిచిరు. నిన్న కేటీఆర్ గారి హరీష్ రావు గారి దెబ్బలకు రేవంత్ రెడ్డి గారి బిల్డప్ అంతా కూడా తేట తెల్లమైపోయింది. మొత్తం ఏదో అనుకున్నారు పాపం, కానీ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ. ఇంక వాళ్ళు ఒక ఆయన ఎవరు అంటారు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని. కరెక్టే, నిన్న పేషెంట్ కాంగ్రెస్ పార్టీ డెడ్ అయింది. వాళ్ళే సెల్ఫ్ గోల్ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నేను ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాళ్ళు విసరడం, తప్పించుకునడం కొత్త ఏం కాదు ఆయనకి. కరెక్టు 1 సంవత్సరం క్రితం జూలై 8వ నాడు, మీడియా మిత్రులందరికీ గుర్తుండే ఉంటుంది, ఇట్లనే సవాల్ విసిరితే మా కేటీఆర్ గారు సవాల్ని స్వీకరించి ప్రెస్ క్లబ్లోకి వెళ్ళాడు. రండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రెస్ క్లబ్లో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారితో ఆయన సవాల్ని స్వీకరించి ఆయనకు సమాధానం చెప్పడానికి 3 గంటలు కూర్చున్నాడు. రాలే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. సవాల్ చేసిండు, రమ్మంటే రాలే. రాకపోగా ఎట్లా తప్పించుకున్నాడంటే, ప్రెస్ క్లబ్ కళ్ళు కాంపౌండ్ రాయా బాబు, కళ్ళు కాంపౌండ్ తోటి సమానం, కళ్ళు కాంపౌండ్కి వస్తానా నేను, సమాధానం చెప్తానా అన్నాడు. ఆ రోజు ప్రెస్ క్లబ్ని కళ్ళు కాంపౌండ్ అని చెప్పి ఆ రోజు సవాల్ విసిరి తప్పించుకున్నాడు రేవంత్ రెడ్డి. జూలై 8, 2025 సంవత్సరం. తర్వాత ఇంకొకటి కూడా మీకు గుర్తుండి ఉంటుంది, 2018 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను సవాల్ విసిరిండు. మా నరేందర్ రెడ్డి చేతిలో తుక్కు ఓడిపోయాడు. ఓడిపోయి మరి సవాల్ ఏదైతే చేసిండో దాన్ని నిలబడాలి కదా. 3 నెలలు తిరగలే, మల్కాజ్గిరి ఎంపీ పోటీ చేసిండు మళ్ళా రాజకీయాల్లో. అంటే సవాల్ విసురుడు, పారిపోవుడు, అది రేవంత్ రెడ్డి గారికి వెన్నతోటి పెట్టిన విద్య.
ఇంకా అన్యాయం, రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఊరికో తావురు దేవుడి మీద ఒట్టేసిండు. ఏ ఊరికో తావురు దేవుళ్ళందరి మీద ఒట్టేసిండు. ఒట్టేసి ఇప్పుడు 30 నెలలు అయిపోయింది, ఇప్పటికి రుణమాఫీ సంపూర్ణంగా కాలే. ఇట్లా సవాళ్ళు చేసుడు, పారిపోవుడు, మాట ఇచ్చుడు, తప్పుడు, ఇవన్నీ కూడా ఆయనకు చాలా సహజమైన పని, వెన్నతోటి పెట్టిన విద్య. నిన్న కూడా అదే జరిగింది. సేమ్ సీఎం గారి బాటలోనే 4 మంత్రులు సవాల్ విసిరిండ్రు, తోక ముడిచి పారిపోయినరు. మరి సీఎం గారు చేసినట్టే మేము కూడా చేయాలని అనుకున్నారు మా మంత్రులు కూడా. మీ అందరు ప్రత్యక్షంగా చూసిండ్రు, నేను బ్రీఫ్గా చెప్పేస్తా. అస్సలు విషయం ఏంది, సీఎం గారు ఒక రైతు ఆశీర్వాద సభ అని శిల్పకళా వేదికలో పెట్టాడు. ఏది, ఏవో 2 ఎకరాలకు రైతు బంధు వేస్తాను, రైతు భరోసా వేస్తా అని. ఆ సభ ఏంది, అది సారానా కోడికి బారానా మసాలా ఆయన పెట్టిన సభ. ఆ సభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అదే అడ్డగోలు వాగుడు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, మా 10 సంవత్సరాల పరిపాలన మీద ఇష్టం వచ్చి మాట్లాడి సవాల్ చేసిండు. చర్చకు సిద్ధం అన్నాడు. అనగానే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి సవాల్ను స్వీకరించి ప్రెస్లో చెప్పిండు, నేను రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చకు, మీరు ఎక్కడంటే అక్కడ. మీరు ప్రెస్ క్లబ్ అంటారా, ప్రెస్ క్లబ్, లేదు గన్ పార్క్ అంటారా, గన్ పార్క్, మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లు అంటారా, మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లా, లేదు మాకు మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో అవకాశం ఇచ్చి అసెంబ్లీలో చేద్దామంటారా, అసెంబ్లీలో. ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధమని చెప్పి కేటీఆర్ గారు సవాల్ని స్వీకరించారు. స్వీకరిస్తే సీఎం గారు సవాల్ విసిరిండు, ఆయన స్పందించలేదు. మధ్యలో దూరిండి ఈయన జూపల్లి కృష్ణారావు. మధ్యలో దూరి, నేను రేపు మీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకి వస్తా, తెలంగాణ భవన్కి వస్తా, పొద్దున్నే సిద్ధంగా ఉండుండ్రి అని స్పెసిఫిక్గా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ అన్నాడు. అట్లే కేటీఆర్ హరీష్ రావు గారు మీరు రెడీ ఉండాలన్నాడు. ఒక్కసారి చూడుండి ఏమన్నాడు. ఇప్పుడు లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. చూసిరు కదండి, పొద్దున్నే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తా, కేటీఆర్ హరీష్ రావు మీరిద్దరు ఉండుర్రే అన్నాడు. సరే, ఆయన ఎందుకు కాదనాలి? ఆయన సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురితే మధ్యలో అయినా దూరిపోయి మీరిద్దరు ఉండుర్రి, నేను వస్తా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి, ఆయన ఎందుకు కాదనలా అని మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు కూడా పొద్దున 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ కూర్చొని జూపల్లి గారి కోసం వెయిట్ చేస్తారు. వస్తాడేమో, షాల్వా కూడా రెడీ పెట్టుకున్నారు. వస్తే సన్మానం చేసి మరీ కూర్చుండబెడదాం, వెల్కమ్ చెప్దాం, ఎంతో గొప్పగా వేరే పార్టీ ఆఫీస్కి వచ్చి డిస్కస్ చేస్తానంటే చాలా గొప్ప మనిషిన, ఆయన తగు రీతిలో సత్కారం చేయాల్సిందే అన్న ఉద్దేశంతో షాల్వా రెడీ పెట్టుకొని కూర్చున్నారు ఇద్దరు. నేను కాన్ఫరెన్స్లో ఉన్న టీవీలలో చూస్తున్న షాల్వాని, చైర్ని, ఎప్పుడు వస్తాడా కృష్ణారావు, జూపల్లి కృష్ణారావు. నేను కూడా నాకు కొన్ని కార్యక్రమాలు 2-3 కార్యక్రమాలు ఉంటే బంద్ చేసుకొని టీవీ ముందట కూర్చున్నా. తీరా మీ మీడియా మిత్రులు ఆయన వస్తలేడని చెప్పి 7 ఉన్నాడని ఎతికిరు.
ఎతికితే గాంధీ భవన్లో దాక్కున్నాడు. ఈడ హరీష్ రావుని కేటీఆర్ని ఉండుర్రు మీరు నేను వస్తా అన్నోడు ఇక్కడికి రాక గాంధీ భవన్కి పోయాడు. గాంధీ భవన్లో కూర్చున్నాడు. ఇది ఒక సైడు. రెండో సైడు, వారం రోజుల క్రితం మా పార్టీ జనరల్ సెక్రటరీ, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈ రాష్ట్రంలో గురుకులాలలో అవినీతి జరిగింది, అవినీతిని బయలు పెట్టినాడు. చేస్తే అక్కడ మంత్రులు జరగలేదు అన్నారు. నేను జరిగింది, నేను ప్రూవ్ చేపిస్తా, జూలై 2వ తారీఖు నాడు ప్రెస్ క్లబ్లకు రండి అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారు వాళ్ళకి సవాల్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ మంత్రుల్ని ప్రెస్ క్లబ్లకు రమ్మంటే వాళ్ళేమో గన్ పార్క్ దగ్గర కూర్చున్నారు. పోయి ఉద్యమంలో పాపం గన్ పార్క్ దగ్గరకు రాలే. ఇప్పుడు మాత్రం గుర్తుకొచ్చింది గన్ పార్క్. గన్ పార్క్ దగ్గర కూర్చున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ పోదామని అంటే మళ్ళా మాట మార్చిరు. చీచీగా ఆర్ఎస్ ప్రవీణ్తో మేము డిస్కస్ చేస్తామా? ఆయన ఎవ్వరు తాడు బౌనం లేదట ఆర్ఎస్ ప్రవీణ్ గారికి. మంత్రులకు ఎంత అహంకారం ఎక్కిందంటే, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, మా పార్టీ జనరల్ సెక్రటరీ, తాడు బొంగరం లేదట ఆర్ఎస్ ప్రవీణ్ గారికి. తాడు బొంగరం లేనంతో మేము మాట్లాడతామా? హరీష్ రావు కేటీఆర్ రావాలి, ఇద్దరు ఒకళ్ళు రావాలా అన్నారు. అంటే వాళ్ళిద్దరిలో కూర్చున్నారు కదా. అప్పుడు కేటీఆర్ గారు అన్నారు, మరి హరీష్ గారు నేనైతే ఇప్పుడు జూపల్లి కోసం వెయిట్ చేస్తున్నాయిడా, మరి ఆయన నిన్ను రమ్మంటున్నాడు కదా, మీరు బొండి అని హరీష్ రావు గారికి చెప్పింది. హరీష్ రావు గారు ఆ గురుకుల లెక్కలు తీసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ హరీష్ రావు గారు ఇద్దరు కలిపి పోదామని భవన్కి వెళ్ళి బయటకు వెళ్ళంగానే పోలీసు వాళ్ళు మొత్తం అడ్డం. లేని ఎట్లన్నా పోతా, వాళ్ళు రమ్మంటున్నారు మంత్రులు అని మంత్రులకు ఫోన్ చేసిండు హరీష్ రావు గారు. అయ్యా నువ్వేమో నన్ను రమ్మన్నావు, నన్ను ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, రాణిస్తలేరు, మరి పోలీసు వాళ్ళకి చెప్పండి అని ముగ్గురు మంత్రులకు ఫోన్ చేస్తే ఎవడు ఫోన్ ఎత్తారు. అంటే ఉట్టిగా డ్రామా ఆడ కూర్చొని హరీష్ రావుని రమ్మంటారు, పోలీసులతో అరెస్ట్ చేపిస్తారు, రానియరు. హరీష్ రావు ఫోన్ చేస్తే ఎత్తరు. చివరికి హరీష్ రావు గారిని తీసుకుపోయి, మా నాయకులు కొందరిని తీసుకుపోయి, డీసీఎం లేచి, హరీష్ రావు గారు ఒక మాజీ 10 సంవత్సరాల మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మా పార్టీ ఉపనాయకుడు, అసెంబ్లీలో డీసీఎంలో పడేసి సిటీ అంతా తిప్పి చివరికి అదొక పోలీస్ స్టేషన్ లెక్కను కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పడేసారు. హరీష్ రావు రాలేదు, ఇక మేము పోతున్నాం అని చెప్పి మంత్రులు వెళ్ళిపోయారు గన్ పార్క్కి వెళ్ళి. హరీష్ రావు వస్తా అంటే పోలీసులతో అరెస్ట్ చేయించారు, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పడేసారు సాయంత్రం దాకా. పోనీ మరి మళ్ళా జూపల్లి అప్పుడు బయటదేట అప్పటిదాకా గాంధీ భవన్లో కూర్చున్నాడు. ఇక అంటే స్క్రిప్ట్ ఇదంతా. జూపల్లి గారు గాంధీ భవన్లో కూర్చొని హరీష్ రావు గారిని అరెస్ట్ చేసినాక, అబ్బా పోయినరా ఒక మొగోడు పోయిండిగా అని చెప్పి, నేను భవన్ కాదు వచ్చేది, గన్ పార్క్ రా కేటీఆర్ అని చెప్పిండు. సరే గన్ పార్క్ రమ్మంటున్నాడు కదా అని మా కేటీఆర్ గారు గన్ పార్క్ బయలుదేరదామని వెళ్ళిండు. వెళ్తే కేటీఆర్ గారిని ఓనియరు పోలీసు వాళ్ళు. 2 గంటల 10 నుంచి 12 దాకా అన్నారు. 11:30 వాళ్ళు గాంధీ భవన్లో కూర్చున్నారు. అంటే వస్తా అన్నోడివి రాలేదు, పోనీ మేము వస్తాము అన్నోళ్ళనే అరెస్ట్ చేస్తుంది. మరి ఇక చర్చ ఎందుకు, సవాళ్ళు ఎందుకు? సవాళ్లకు మంత్రులకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేకపోతే సవాళ్ళు ఎందుకు విసిరాలని అడుగుతా ఉన్నా నేను. ఇప్పుడు ఏమైంది అస్సలంటే, అసెంబ్లీలో వాళ్ళు ఏం చేస్తుండ్రి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుర్రు. అలా మైక్ కట్ కాదు, స్పీకర్ గారు అండ. మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మేము లేచి మాట్లాడదామంటే మాకు ఛాన్స్ ఇయ్యరు. మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారు. ఇక వాళ్ళు అక్కడ చెప్పిందే చెప్పుడు, వాళ్ళ ఇష్టం నడిచింది. ఇక్కడ మరి ప్రెస్ క్లబ్లనో మీడియా ముందటనో గన్ పార్క్లనో అట్లా నడదు కదా.
నడదు కాబట్టి సమాధానం చెప్పలేరు వాళ్ళు. కాబట్టి తప్పించుకున్నారు ఎట్లంటే అట్లా. ఇప్పుడు నువ్వు మీ స్క్రిప్ట్ అంతా వాళ్ళ స్క్రిప్ట్ అంతా అసెంబ్లీలో నడుతుంది కానీ ఈడ నడదు కదా. ఈడ వాళ్ళు ఒకటి అంటే మేము ఇంకో ప్రశ్న ఇస్తాం, దానికి సమాధానం చెప్పాలి పడుతుంది వాళ్ళు. ఈడ స్పీకర్ లేడా మైక్ కట్టియనికి, మీరేమో మొత్తం కెమెరాలు పెట్టుకొని కూర్చుంటారు, మొత్తం బయట పడిపోతుంది. అందుకోసమని ఇట్లా వస్తా ఉన్న ప్లేస్ రాకపోవడం, పోనీ మీరున్న ప్లేస్కి మేము వస్తామన్న వాళ్ళని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి పారిపోవడం. అంటే ఇది కొత్త ఏం కాదు. ప్రజాస్వామ్యంలో వాదన చేసి గెలవలేనటువంటి బలహీనులు తమ అధికారాన్ని పోలీసుని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలని గొంతు నొక్కుతారు, వాళ్ళని భౌతికంగా కూడా అనగదొక్కే కార్యక్రమం చేస్తారు, చేసిర్రు, చరిత్రలో ఉంది. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సంధించినటువంటి ప్రశ్నలకు కావచ్చు, వారి మీద చేసినటువంటి ఆరోపణలకు కావచ్చు, లేదు వారు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలని తిప్పుకొడుతున్న సందర్భంలో దానికి తిరిగి సమాధానం ఇవ్వలేక ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకులను అరెస్ట్ చేసి మాట్లాడనీయకుండా చేసే పని చేసి నిన్న తప్పిస్తే ఇంకేమీ కాదు. వాళ్ళు అరెస్ట్ చేసిర్రు మా వాళ్ళని అంటేనే దాని అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదన్నట్టు లెక్క. ప్రభుత్వం దగ్గర సమాధానం లేనప్పుడే ఇటువంటి అరెస్టులకు పాల్పడతారు. నిన్న అదే జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఏమైంది, నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. అదే నేను వేణుగోపాలం అదే వేణుమాధవ్ కథ చెప్తాను కదా, మొత్తం పరువు పోయింది ప్రభుత్వంది. అరే సవాల్ చేస్తే మేము అయితే పారిపోవాల్సిన పరిస్థితి వచ్చే, ఈ పరువు పోయింది ప్రభుత్వాన్ని. పోయిన పరుగుని డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి సీఎం గారు అందరికి ఆర్డర్ ఇచ్చిండట. దానిక ప్రెస్ మీట్లు పెట్టారు ఇప్పుడు, కానీ మళ్ళా కొత్త డ్రామా, ఇక మళ్ళా ప్రెస్లు పెట్టి మళ్ళీ అడ్డం పొడుగుడు మాట్లాడుర్రి అని చెప్పిండట. ఇప్పటికే ఒకళ్ళిద్దరు పెట్టినట్టున్నారు. ఇక సాయంత్రం దాకా మీరు చూస్తుంటారు, ఇంకో నలుగురు పెడతారు. ఇది జరుగుతుంది. ఇది ఇంకా చెల్లని రూపాయికి ఏమంటే చెల్లని రూపాయికి గీతలు ఎక్కువనట. అట్లా సబ్జెక్టు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఇట్లా అడగోలు మాట్లాడతారు అన్నట్టు, చర్చలకు రారు. ప్రెస్ మీట్లు పెట్టి అడగోలు మాట్లాడి ఇవాళ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి మంత్రులకు అందరికి ఆర్డర్ ఇచ్చిందట. మీరు విరివిగా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టాలి, మళ్ళీ అడగోలు ఒర్రురి అని. ఇప్పుడు అది నడుస్తుంది, పరంపర స్టార్ట్ అయింది. ఇప్పటికే ఒకళ్ళు ఇద్దరు పెట్టిరు ఇప్పుడు ఆల్రెడీ. ఇక నేను ఈ గురుకుల టెండర్లలో ఇంత చర్చలు ఎందుకు? చర్చలే అవసరం లేదు. కొండా సురేఖ గారు మీ మంత్రి గారు, ఆమె చేనేత టెక్స్టైల్ మినిస్టర్, ఆమె ఒక లెటర్ రాసింది మీ గవర్నమెంట్కి. ఏమని? ఈ హాస్టల్స్లలో స్కూల్స్లలో యూనిఫామ్లు ఏవైతే ఉంటాయో అవి మా చేనేత కార్మికుల సంస్థలకు టెస్కోకి ఇవ్వండి, వాళ్ళకి పాపం వాళ్ళకి వ్యాపారంలోకి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇవన్నీ ఆ టెస్కోకి ఇవ్వండి అని చెప్పి అడిగింది. ఆమె లెటర్ రాసింది బాజాప్తా. కానీ టెండర్లు మాత్రం వేరే వాళ్ళకి పోయినాయి. ఆమె టెస్కోకి ఇవ్వమని అడిగితే రాలేదు. ఇది సరిపోతుంది కదా? అసలు ఆమె లెటర్ ఎందుకు రాసింది? మీరు ఎందుకు ఇచ్చారు వేరే వాళ్ళకు? ఇక పాపం మంత్రులకు కూడా తెలియదు, ఎందుకంటే ఇదంతా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ మంత్రులకు కూడా ఐడియా లేదు పాపం. ఆ సంక్షేమ శాఖ మంత్రులందరికీ కూడా పాపం వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి చెప్పిండు కదా అని చెప్పి వచ్చేదో మాట్లాడుతున్నారు తప్పిస్తే వాళ్ళ మనసులకు తెలుసు, వాళ్ళ సాక్షికి తెలుసు పాపం. వాళ్ళకేం సంబంధం లేదు, మొత్తం ఇక్కడి నుంచి జరిగింది కథ. నేను అడుగుతున్నా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని,
కొండా సురేఖ గారి లెటర్ బయట పెట్టుర్రి, దానికి సమాధానం చెప్పుర్రి, ఒకవేళ గురుకులాల్లో అవినీతి జరగకపోతే. ఇక ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు జూపల్లి గారు పాపం మళ్ళా అదే ఇప్పుడు మాట్లాడినట్టున్నాడు ముఖ్యమంత్రి గారు చెప్తే. మొన్ననేమో గన్ పార్క్ అన్నాడు, మొన్నేమో తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తా అన్నాడు. నిన్ననేమో గన్ పార్క్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రెస్ క్లబ్ అంటున్నాడట. అంటే చర్చకు సిద్ధమైనోడివి ప్లేస్లు ఎందుకు మారుస్తున్నావు? ఒక ప్లేస్ చెప్పి ఒక ప్లేస్కి వచ్చి మాట్లాడవచ్చు కదా. ఎందుకు ప్లేస్ మార్చాల్సి వస్తున్నది? అస్సలు విషయం ఏంటంటే ఈ మంత్రులకు అందరికి కూడా మాకు సమాచారం మీలాంటి మిత్రులే ఇచ్చారు. మంత్రులు ఎవరికి ఫైల్స్ వస్తలేవట, మొత్తం సెంట్రలైజ్ నడుస్తున్నది కథ అంతా. ఫైల్స్ రాక మంత్రులకు ఏం పని లేదు. పని లేక ఏం చేయాలో పొదువోక ఇట్లా సవాళ్ళ మీద సవాళ్ళు విసురుకుంటూ తొడలు కొట్టుకుంటారు. కొట్టుకొని తొడలు కొట్టుకొని మళ్ళీ ఇంటికి పోయి రాత్రికి కాపడం పెట్టుకున్నాడు. ఇది తప్ప నిజంగా కూడా పాపం మంత్రులకు ఏం పని లేదు. అంతే కదా మరి. ఇప్పుడు విషయం ఏమైంది, సీఎం గారు చర్చిద్దాం రా అని అన్నాడు మమ్మల్ని. మీ పాలన మీద 10 ఏళ్ళ మీ పాలన మీద మొత్తం అన్ని విషయాల మీద చర్చిద్దాం రా అన్నాడు. మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మా పార్టీ మీద ఆయన అన్నాడు కాబట్టి నేను రెడీ, సిద్ధం దా అని మా కేటీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి రావాలి, ముఖ్యమంత్రి చెప్పాలి. మధ్యలో ఈయనకేం పని, జూపల్లి గారికి? ఈయనెందుకు దూరిండు? ఈయన సబ్జెక్ట్ కాదు, మన కాదు. ఫైనాన్స్ అయినా మాట్లాడింది అది బట్టి గారు మాట్లాడాలి. ఆయన మాట్లాడతలేడు. బట్టి గారు మాట్లాడరు, జూపల్లి గారు దూరిండ్రు. పని లేకనే కదా ఇది. మరి నిజంగానే ఆయన శాఖలలో ఆయనకు పని ఉంటే ఈ వేరే శాఖలలో దూరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జోకర్లాగా ఎందుకు కావాలి పాపం? కాబట్టి అది ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు, మా కేటీఆర్ గారు దానికి సిద్ధం అన్నాడు. ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటాడు. మీకెందుకు ఈ తెలంగాణ భవన్ అంటివి, మళ్ళా గన్ పార్క్ అంటివి, మళ్ళా ప్రెస్ క్లబ్ అనబడితే ఎందుకు బాబు? ఎందుకు నాయన నీకు ఇది? నీకెందుకు ఇంత కష్టం? చూసుకుంటారు కదా ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు చూసుకుంటారు కదా. కాబట్టి ఇంకా ఏవో అప్పులో ఏవో మాట్లాడారట. బహుశా హరీష్ రావు గారు దాని మీద మాట్లాడినట్టు నేను డీప్గా పోయే అవసరం లేదు. చాలాసార్లు అసెంబ్లీలో మీ ముఖ్యమంత్రి గారు చర్చకు వస్తే మా కేటీఆర్ గారు రెడీ ఉన్నారు. ఇక మీరు ఆడికి రా ఈడికి రా ఇక వేస్ట్. ఇప్పటికే 2-3 సార్లు 2 ప్లేసులు మార్చినావు. మళ్ళీ అది కాక ఇప్పుడు ఒక లెటర్ అంటివి, మళ్ళీ చర్చ అన్నావు, మళ్ళీ లెటర్ అన్నావు. లెటర్ ఇస్తేవి ఇప్పుడు నీ లెటర్కి సమాధానం చెప్పాలి. ఇక నీ లెటర్ కావచ్చు, మీరు చెప్పిన దానికి కావచ్చు, అన్నిటికి కూడా మా హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎంత అప్పులు చేసింది, ఎందుకోసం చేసింది, ఎంత ఆస్తులు సృష్టించడం, ఆర్థికంగా మేము చేసిన అప్పుల్ని ఇన్ఫ్రాలో పెట్టి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టి ఎన్ని ఉద్యోగాలు సృష్టించడం, ఎంత సాగునీరు ఇచ్చినాం, ఎంత మంచినీళ్ళు ఇచ్చినాం మిషన్ భగీరథ ద్వారా, దాని ద్వారా పంటలు ఎంత ఎక్కువ పండినాయి, దాని ద్వారా భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, దాని ద్వారా ప్రొడక్టివిటీ ఎట్లా పెరిగింది, దాని ద్వారా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం ఎంత బలోపేతమైంది, తెలంగాణ తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్ ఎట్లుండే, తెలంగాణ జిఎస్డిపి 5 లక్షల నుంచి 14 లక్షలకు ఎట్లా పెరిగింది. ఇవన్నీ కూడా అప్పులకు ఈక్వల్గా సంపద సృష్టించి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టి
ప్రాజెక్టులలో పెట్టి, ఆరోగ్యంలో పెట్టి, ఎడ్యుకేషన్లో పెట్టి, రైతులకు సాయం చేసి మొత్తం అంతా కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎట్లా పైకి తీసుకొచ్చినామన్న విషయం చాలాసార్లు హరీష్ రావు గారు చెప్పారు అసెంబ్లీలో. దాని రికార్డ్స్లో ఉన్నాయి. కాకపోతే మీకు వీడియోలు పంపించమంటే పంపిస్తాం. చూపెల్లి గారు, మీరంతా అపసోపాలు పడకండి దయచేసి. సవాల్ విసిరింది ముఖ్యమంత్రి గారు, సవాల్ స్వీకరించింది మా కేటీఆర్ గారు. వాళ్ళిద్దరు చూసుకుంటారు. మీకెందుకు? మీరు అనవసరంగా జోకర్లాగా ఎందుకు అవుతారు? దయచేసి మీరు పెద్దవారు, మా కొలీగ్గా ఉండ్రి, మీరంటే నాకు గౌరవం ఉన్నది. దయచేసి ఇట్లా అన్నిట్ల మధ్యలోకి రాకండి ప్లీజ్. మధ్యలోకి వచ్చి మీకున్న ఆ పెద్దరికాన్ని తీసుకోవద్దు. కాబట్టి ఇప్పటికైనా అస్సలు ఇదంతా ఎంత జరుగుతున్నదంటే, ఒక్క నిమిషం చెప్పేస్తిగా. అసలు ఈ అప్పులు చేసిర్రు అని అందరితోటి అనిపించేదానికి కారణం ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అయింది. వారు చెప్పిన హామీలలో ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా సక్రమంగా ఇప్పటికీ అమలు కాలే. కొన్ని వాళ్ళు 100 రోజుల్లోపు చేస్తామన్నారు, కొన్ని అయితే వచ్చే నెలల్లోనే చేస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో చేస్తామన్నారు. ఇవి ఏవి అమలు కాలే. ఇప్పుడు ప్రజలు తిడుతున్నారు, తిరగబడుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేల మీదకి, మంత్రుల మీదకి గ్రామాలలో పోతే ప్రజలు తిరగబడుతున్నారు. దానికి తోడు మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెరో పక్కన అందుకొని ప్రజా పోరాటాలు చేస్తున్నారు, ప్రజల వైపు నిలబడతా ఉన్నారు, వాళ్ళ అవినీతిని బయట పెడతా ఉన్నారు. ఇవన్నిటితోటి ఉక్కిరిబిక్కిరైపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఈ కొత్త డ్రామా స్టార్ట్ చేసిర్రు. అప్పులు చేసిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నమ్ముతలేరు జనం. అట్లా అయిపోయింది పాపం ఆయన పరిస్థితి. కాబట్టి మంత్రితో అనిపిస్తూ ఉన్నాడు. అటెన్షన్ డైవర్ట్ చేయాలి, వాళ్ళ అవినీతి భాగవతాలు బయటపడకుండా రావాలి, వాళ్ళ వైఫల్యాలు ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశంతో ఇగో ఇది వాళ్ళు తీసుకున్నారు తప్పిస్తే ఇంకోటి కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీ ఇటువంటి అబద్ధ ప్రచారాలు, ఈ డ్రామాలు, ఈ అటెన్షన్ డైవర్షన్ చేసే స్క్రిప్టులు, ఇవి ఎక్కువ కాలం ప్రజలు నమ్మరు. అయిపోయింది, 30 నెలలు అయింది. మీ చెప్పి ఫస్ట్ కొద్దిగా నమ్మిర్రు, ఇప్పుడు ఇంకా నమ్మరు. ఈ వేషాలు బంద్ చేసి ప్రజలకు మంచి చేసే పని మీద దృష్టి పెట్టండి. మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వాళ్ళ మంత్రుల్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎవరండి? ఎవరు మాట్లాడుతారు? ఇప్పుడు మాట్లాడుతుర్రా? సరే, నేను అది చూడలేదు. తప్పకుండా దానికి బట్టి గారు, మేము చాలాసార్లు చెప్పినాం ఎన్ని అప్పులు చేసినాం, ఏ రకంగా చేసినాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు దానికి మేము ఎట్లా ఆస్తులు సృష్టించినాం, ఎట్లా జీవన ప్రమాణాలు పెంచినాం, ఎట్లా తలసరి ఆదాయం పెంచినాం, ఎట్లా జీడిపిని పెంచినాం, ఎట్లా జిఎస్డిపి పెంచినాం, ఎట్లా ఉద్యోగాలు కొత్త కల్పన చేసినాం, ఇవన్నీ కూడా చాలాసార్లు అసెంబ్లీలో చెప్పుకున్నాం. ఇంకా బట్టి గారు దానికి డెఫినెట్గా మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు దానికి సమాధానం ఇస్తారు. కానీ మధ్యలో పాపం ఈ జూపల్లి కృష్ణారావు గారిని, ఆయనని పాపం ఆయన ఎందుకు జోకర్లాగా తయారవుతుండో అర్థమవుతలేదు. దానికోసం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన. థ్యాంక్ యూ. ఆయన దగ్గరికి చర్చకు ఎవరు? ఇప్పుడు చర్చ చేసింది, చర్చ పెట్టింది సీఎం గారు, ఆయన సవాల్కు సిద్ధపడింది కేటీఆర్ గారు. వాళ్ళు మాట్లాడుకునియండి. దానికి సరైన వేదిక. నిన్న కేటీఆర్ గారు అన్నారు, ఎక్కడ కూర్చోబెట్టరు, టీవీ డిబేటర్లో కూడా కూర్చోబెడతారా అన్నాడు. ఆయన నిన్న చెప్పిర్రు. దానికి రమ్మనండి సీఎం గారిని. సీఎం గారు వాళ్ళిద్దరు చూసుకుంటారు కదా. మధ్యలో ఈయన కాని సబ్జెక్టు, ఈయనకు తెలియని సబ్జెక్టు ఎందుకు ఈయన? ఓకే, థ్యాంక్ యూ. మంచి ప్రశ్న వేసారు మీరు.
బండి సంజయ్కి ఏం లేదు, మీరు గుర్తుంచుకోరు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి డిఫెన్స్లో పడతాడో ఈయన వచ్చేస్తాడు ఆయనకు షీల్డ్గా, రేవంత్ రెడ్డిని కాపాడటానికి వచ్చేస్తాడు. ప్రతిసారి మీరు గుర్తుంచుకోండి, బండి సంజయ్ డిఫెన్స్లో పడ్డప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేస్తారు, రేవంత్ రెడ్డి డిఫెన్స్లో పడ్డప్పుడు బండి సంజయ్. నిన్న జరిగిన ఉతందంలో రేవంత్ రెడ్డి డిఫెన్స్లో పడిపోయాడు, కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడ్డాడు. అందుకే ఇప్పుడు ఇవన్నీ ప్రెస్ మీట్లు ఇప్పుడు జూపల్లి గారు, బట్టి గారు ఎందుకు నడుస్తున్నాయి ఇవన్నీ? నిన్న వాళ్ళు డిఫెన్స్లో పడ్డరు కాబట్టి ఇవాళ నడుస్తున్నాయి. ఇవాళ మా తరఫు నుంచి నేను ఒక చిన్నోని మాట్లాడుతున్నా, మరి వాళ్ళతోటి పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు కాబట్టి. ఇప్పుడు బండి సంజయ్ గారిని దించిర్రిగా, వాళ్ళతో అయితలేదు. నేను అడుగుతున్న బండి సంజయ్ గారు, మీరు ఒక కేంద్ర మంత్రి, మీకు ఒక బాధ్యత ఉన్నది. బాధ్యత ఉన్నవాడు ఏం చేయాలి? బాధ్యతతో పనిచేసి ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే దాని మీద ఎంక్వైరీ చేసి నువ్వు చర్యలు తీసుకునే అవకాశం కూడా నీకు ఉంటుంది. అది వదిలేసి నువ్వెందుకు చర్చలు, నువ్వెందుకు రేవంత్ రెడ్డికి అడ్డగా నిలబడి, షీల్డ్గా నిలబడి మా మీద ఏదో అని, దాంతో ఏమొస్తుంది? నువ్వు ఒకవేళ నిజంగానే నీకు బాధ్యత ఉంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, మేము అమృత్ టెండర్ల మీద అవినీతి జరిగింది అని మా కేటీఆర్ గారు లిఖితపూర్వకంగా మీ కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చిండు. ఏమైంది ఆ కంప్లైంట్? ముఖ్యమంత్రి బావమరిది అమృత్ టెండర్లో స్వయంగా భాగస్వామ్యుడు అని చెప్పి మా కేటీఆర్ గారు స్పష్టంగా ఆరోపణ చేస్తూ ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసిండు. నువ్వు కేంద్ర మంత్రిగా కేటీఆర్ గారు చేసినటువంటి కంప్లైంట్ మీద ఏం చేసినావు? దాని మీద ఎందుకు మాట్లాడతలేవు? చేతులు వస్తలేవా? నీ కేంద్రంకే మేము కంప్లైంట్ చేసినాం, దానికి సమాధానం చెప్పు. నంబర్ 2, మొన్న హరీష్ రావు గారు బొగ్గు మాయమైంది సింగరేణిలా అన్నాడు. కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రి, స్వయంగా శాఖ మంత్రి, ఆయన ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిండు, బొగ్గు మాయమైంది అని ఆరోపణలు వస్తున్నాయి, ఎంక్వైరీ చేపియు అని. మరి దాని మీద నువ్వు కేంద్ర మంత్రిగా మాట్లాడవు, ఎంక్వైరీ ఏమైంది అని అడగాలి కదా రేవంత్ రెడ్డిని. మా కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసిర్రు ఎంక్వైరీ చేపియమని, మరి ఎంక్వైరీ ఏమైంది ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఎందుకు అడగాడు మన బండి సంజయ్ అని రేవంత్ రెడ్డిని? 2, ఇక 3వది, బొగ్గు కుంభకోణం జరిగిందని మేము ఒక 6 నెలల క్రితం మేము హరీష్ రావు గారు ఆరోపణలు చేసి, దానికి సెంట్రల్ కమిటీ వచ్చింది, ఒకటి కమిటీ వచ్చి పర్యటన చేసింది సింగరేణిలో. మీ అందరికి తెలిసింది. ఆ సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ఏమైంది? బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రిగా ఆ రిపోర్ట్ ఏమైంది అని చెప్పి ఎందుకు అడుగుతలేవు ఢిల్లీలో? ఆ రిపోర్ట్ ఎందుకు బయటకు తెస్తలేవు? ఎవరిని కాపాడటానికి? ఇది బాధ్యత బండి సంజయ్. ఏ ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు మాట్లాడు కాదు, నువ్వు ఒక బాధ్యత పదవిలో ఉన్నావు. గచ్చిబౌలి అక్కడ విద్యార్థులు పాపం ఉద్యమం చేస్తే సుప్రీంకోర్టు స్పెషల్ ఒక కమిటీని పంపించింది. కమిటీని పంపించి సుప్రీంకోర్టు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమైంది? కేంద్ర మంత్రిగా నీకు బాధ్యత లేదా? ఆ రిపోర్ట్ని బయట పెట్టాలి, ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవాలనే బాధ్యత నీకు లేదా? అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కాపాడడమే పనిగా పెట్టుకున్నారా మీరు బండి సంజయ్ గారు? నేను ఇప్పుడు ఈ 4 పాయింట్లు చెప్పిన దీనికి సమాధానం చెప్పు. మొదలు ఆయన మా మీద అన్నాడు, మేము ఆయనకు సీఎం గారు మా మీద అన్నారు, మేము ఆయనకు సమాధానం సిద్ధంగా ఉన్నాం, రా చర్చకు అని మేము పిలిచినాం. దాంట్లో నువ్వెందుకు దూరుతున్నావు మధ్యలో? దూరి రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? ఒకవేళ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు నేను చెప్పిన అమృత్ టెండర్లు కావచ్చు, బొగ్గు మాయమైన విషయంలో కావచ్చు, బొగ్గు కుంభకోణంలో కావచ్చు,
అట్లనే కంచగచ్చిపోయి ల్యాండ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కమిటీ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ బయట పెట్టి ఒక మంత్రి మీద ఈడీ రైడ్ అయింది, ఇప్పటికి ఈడీ రిపోర్ట్ బయటపడది. నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నీకు బాధ్యత లేదా? కాంగ్రెస్ పార్టీ మంత్రి మీద ఈడీ రైడ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రిని నువ్వు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి బండి సంజయ్ గారు దీనికి సమాధానం చెప్పండి మొదలు. థ్యాంక్ యూ. అదే అంటున్నా కదా, చెల్లని కాగితానికి గీతలు ఎక్కువనట. నీకు చర్చించే దమ్ము లేక, సమాధానం చెప్పే దమ్ము లేక ఈ మాట మార్చుడు, ప్లేసుడు మార్చుడు, వ్యక్తుల్ని మార్చుడు. మా కేసీఆర్ గారు మీ రాహుల్ గాంధీ వస్తా అంటే మేము కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే రాహుల్ గాంధీని ఎందుకు తీస్తున్నామంటే ఇవాళ ఇక్కడ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇక్కడ ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కావచ్చు, రైతు డిక్లరేషన్ కానీ అన్ని డిక్లరేషన్లలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు స్వయంగా తెలంగాణకు వచ్చి మాట ఇచ్చారు తెలంగాణ ప్రజలకి. ఇవాళ ఏది కూడా చేస్తలేరు వీళ్ళు. రమ్మనండి, రాహుల్ గాంధీ గారు వస్తే మా కేసీఆర్ గారిని అడుగుతాం మరి. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రకటించారా అండి? ఇప్పుడా? అదే నిన్న జరిగిన సెగ, నిన్న ఏదైతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెరువు పక్కన వాయించిన సెగ ఉంది కదా, ఆ సెగకి ఇవాళ వస్తాయి బయటకి. ఇది బండి సంజయ్ చేయాల్సిన పని ఆయన చేస్తలేడు. థ్యాంక్ యూ.